వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లో అర్ధరాత్రి డ్రగ్స్ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ముగ్గురు నైజీరియన్స్ డ్రగ్స్ సేవిస్తూ రెడ్ హ్యాండెడ్గా జూబ్లీ హిల్స్ పోలీసులకు చిక్కారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. నిందితుల కాల్ డేటాలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వారితో పాటు రాజకీయ నేతల కుమారులకు చెందిన పలువురి ఫోన్ నెంబర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు మొత్తం కూపీలాగే పనిలో పడ్డారు. నైజీరియన్ ముఠాతో ఎవరెవరికి సంబంధాలున్నాయనే దానిపై విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్లో నైజీరియా డ్రగ్స్ మాఫియాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల రెడ్డి అందిస్తారు. తిరుమల రెడ్డి, చెప్పండి, డ్రగ్స్ మాఫియా అరెస్టుకు సంబంధించి మీ దగ్గర సమాచారం ఏంటి? అలాగే దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? సిద్ధు, మనం తీసుకున్నట్టయితే గత కొంతకాలంగా హైదరాబాద్ నగరం నడి ఒడ్డులో జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో నైజీరియాకు చెందినటువంటి కొంతమంది డ్రగ్స్ ముఠా ఇక్కడ స్థావరంగా చేసుకొని సినిమా ఇండస్ట్రీ అదేవిధంగా సంపన్న కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళని టార్గెట్గా చేసుకొని ఇక్కడ డ్రగ్స్ ముఠాను డ్రగ్స్తో పాటు కొకైన్ అత్యంత ప్రమాదకరమైనటువంటి మారక ద్రవ్యాలను కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారు. అయితే దీనిపైన కూడా సమాచారం అందుకున్నటువంటి జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ గత కొంతకాలంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే డ్రగ్స్కి సంబంధించిన లావాదేవీలు జరుపుతున్నారో అదేవిధంగా గతంలో పట్టుబడ్డటువంటి నైజీరియన్లు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతము నగరంలో తిష్ట వేసుకొని ఉన్నటువంటి డ్రగ్స్ ముఠా నాయకులపైన కూడా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా నిన్న రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో పోలీసులు ఒక పక్కా ప్రణాళికతో రెడ్ హ్యాండెడ్గా కూడా ఈ నైజీరియాకు సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్ ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్కి అందజేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఎవరైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్తో పాటు ముగ్గురు నైజీరియన్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా మనకు స్పష్టమైన సమాచారం ఉంది. మనం మన దగ్గర ఉన్నటువంటి విజువల్స్లో చూస్తున్నాం. ఎవరైతే నైజీరియా దేశానికి సంబంధించినట్టున్నాడో ఇతను ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తికి కొకైన్ అందిస్తుండగా పోలీసు రెడ్ హ్యాండెడ్గా మాట వేసి పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ ముఠా ఎంతకాలంగా నగరంలో ఎవరెవరికి ఇప్పటివరకు కూడా ఈ కొకైన్కి అదేవిధంగా డ్రగ్స్కి సంబంధించిన మారక ద్రవ్యాలను విక్రయించింది అన్న దానిపైన కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా గతంలో కూడా ఇదే ప్రాంతంలో అనేక సార్లు పట్టుబడినటువంటి నైజీరియన్లపై గతంలో కూడా పోలీసులు కొంతమంది పీడీ యాక్ట్ ప్రయోగించే పనిలో ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా పట్టుబడడంతో గతంలో మనం తీసుకున్నాం. గతంలో వెస్ట్ జోన్ డీసీపీ మాట్లాడుతూ నగరంలో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే అసాంఘిక శక్తులపైన మేము కఠినంగా వ్యవహరిస్తాం, అదేవిధంగా అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని కూడా తెలపడం జరిగింది. అయితే నిన్న రాత్రి నాటకీయ పరిణామాల మధ్య పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఒక పక్కా ప్రణాళికతో ఈ ఎవరైతే కొకైన్ని సప్లై చేస్తున్నటువంటి ముఠాను అదేవిధంగా రిసీవర్ అయినటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా దీని వెనక రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సిద్ధు, అలాగే తిరుమల, దీనికి సంబంధించి పోలీసులు కూడా కాల్ డేటా పరంగా అక్కడ ఉండేటువంటి ఫిలిం స్టార్స్ కొడుకులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు వారి వివరాలు తెలిపే అవకాశం ఉందా తిరుమల? అంటే సిద్ధు, ఇప్పటివరకు కూడా ఇది రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా మనకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేనప్పటికీ కూడా రాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ నైజీరియా దేశానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తికి కొకైన్ విక్రయిస్తుండగా పోలీసులు మాటు వేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే దీనిపైన కూడా ఈరోజు సాయంత్రం లోపల పోలీసులు ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసే సూచనలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ఇప్పటివరకు కూడా ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉంది, అదేవిధంగా ఎవరైతే పట్టుబడినటువంటి నైజీరియన్ దేశస్తులు ఉన్నారో వాళ్ళు ఎంతకాలంగా నగరంలో ఈ కార్యక్రమాలకు పాల్పడుతున్న దానిపైన కూడా పోలీసులు ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. సిద్ధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుమల.